హాయ్ ఫ్రెండ్స్. 'పుష్ప' సినిమా అర్లీ మార్నింగ్‌లో చూసినుండే. సినిమా చాలా బాగుంది. అది 3 అవర్స్ 20 మినిట్స్ అంత లెంత్ ఉన్నట్టు కూడా అనిపియదు. బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ బాగుంటది సినిమా. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటది. ఫస్ట్ హాఫ్ అయ్యేటప్పుడు పెద్ద ఫైట్ గీట్ ఏం కాకుండా ఒక సీన్ ఉంటది. ఒక మంచి సీన్ ఉంటది. కిరాకుంటది ఆ సీన్. ఆ సీన్ తర్వాత ఇంటర్వెల్ వస్తది. ఇంటర్వెల్ ద్వారా సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ ఇంటర్వెల్ తర్వాత ఇంకో లెవెల్ ఉంటుంది సినిమా. కొత్త సీన్స్, కొత్త రకమైన సీన్స్ వస్తాయి. కొన్ని ట్విస్ట్లు వస్తాయి. కిరాక్ ఉంటుంది సినిమా. మొత్తానికైతే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు సుకుమార్ గారికి హ్యాట్స్ ఆఫ్. సార్, నేను మీ దగ్గర ఎంతో నేర్చుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ కుదిరితే ఒక్కొక్కసారి కలిసి మిమ్మల్ని హగ్ చేసుకోవాలనుకుంటున్నాను సార్. ఇంకా యాక్టింగ్, అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్కి వస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఆ క్యారెక్టర్లో అట్లా ఉండిపోతాడు. మన బయట ఉండే అల్లు అర్జున్ కాకుండా పుష్పరాజే కనిపిస్తాడు. ఏమన్నా యాక్టింగ్. సినిమా మొత్తం ఒక లెక్క అల్లు అర్జున్ బాగా చేసిండు చెప్పిన కదా. కానీ ఇంటర్వెల్ తర్వాత గంగమ్మ జాతర సీన్ వస్తుంది. ఆ సీన్లో ఆయన చేసిన యాక్టింగ్కి, ఆయన ఇచ్చిన ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ కళ్ళుతో కూడా ఎక్స్ప్రెషన్స్ ఇంకో నేషనల్ అవార్డు ఇచ్చేయచ్చు ఆయనకి. మనం గర్వపడాలి. మన తెలుగు హీరోకి నేషనల్ అవార్డు గర్వపడాలి. కానీ ఆయన ఆడిపోసుకొని ఆయన ట్రాల్ చేసి ఏం పాపం చేసిండు? ఆయన ఎవరికి ద్రోహం చేసిండు? ఏం చేయలేదు కదా. అంత మంచి యాక్టింగ్ చేసి నేషనల్ అవార్డ్స్ ఆ నేషనల్ అవార్డు ట్రాల్ చేయడం. ఈ సినిమా కూడా ఆయన గంగమ్మ జాతరలో చేసిన యాక్టింగ్కి కంపల్సరీ నేషనల్ అవార్డు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వస్తే సంతోషం. మన తెలుగు హీరోకి కేరళలో, తమిళనాడులో, ఇంకా నార్త్లో అంత మంచి పేరు వస్తుంటే, అందరూ ఆయన అంత అభిమానిస్తుంటే, ఆయన నాశనం కావాలని కోరుకోవడం, ఆయన సినిమా ఫ్లాప్ కావాలని కోరుకోవడం, ఆయనని చాలా చాలా చీప్గా ట్రాల్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. రష్మిక గారితో ఒక సీన్ ఉంటుంది ఇంటర్వ్యూ తర్వాత. నేనేం స్పాయిలర్ చేయను. ఇంటర్వ్యూతో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్లో అయితే థియేటర్ మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్ అయ్యి ఆయన పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు రియాక్షన్ ఇస్తారు జనాలు. డిఎస్పి గారు మ్యూజిక్ గురించి ఏవో విన్నారు. కానీ థియేటర్లో కూర్చున్నప్పుడు ఆ సౌండ్, ఆ బీజిఎం కిరాక్ ఉంటుంది. కిరాక్ అంటే కిరాక్ బీజిఎం అంటే. ఇంకా కెమెరామెన్ ఫారెన్ ఆయన పేరు కూబనో తెలియదు నాకు. ఆయన కెమెరా అంటే మెచ్చుకోవాలని కాదు, ఆ స్క్రీన్ మీద చూస్తే ఆ కలర్స్ మొత్తం కంటికి ఇంపుగా ఉంటాయి. మంచిగా ఉంటుంది. స్క్రీన్ మీద చూస్తే మంచిగా ఉంటాయి. యాక్షన్ సీన్ అయినా సరే, లేదా నార్మల్ సినిమా, నార్మల్ ఫ్యామిలీ సీన్ అయినా సరే. క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది. ఫ్లవర్స్ చూపిస్తారు. ఆ ఫ్లవర్స్ కూడా ఎంత మంచిగా ఉంటాయి చూడండి. ఓకేనా. ఇంకా కిసిక్ సాంగ్ జస్ట్ ఐటమ్ సాంగ్ కాదు. ఆ కిసిక్ అనే దానికి చాలా 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 ఇంపార్టెన్స్ ఉంటుంది సినిమాలో. ఆ కిసిక్ మూలంగానే సినిమాలో ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. ఇదేం స్పాయిలర్ కాదు, థియేటర్లో చూస్తే తెలుస్తుంది. ఇది కిసిక్ అనేది జస్ట్ ఐటమ్ సాంగ్ కాదు. ఐటమ్ సాంగ్ పక్కన పెట్టండి. కిసిక్ అనే పదానికి ఈ సినిమాలో ఎంతో అర్థం ఉంటుంది. ఆ కిసిక్ అనే పదం మూలంగానే సినిమా మొత్తం టర్న్ అవుతుంది.